Good morning, guys. My name is Grace Alpati. Welcome back to my channel. This is day 2 of Gokarna. నేను అమ్మ పొద్దున్నే లేచి సన్ రైజ్ కోసం ఇంకో బీచ్కి అయితే వెళ్తున్నాము. ఫాస్ట్గా వెళ్ళాలి. 8 kilometers దూరం ఉంది అది. లేకపోతే మళ్ళీ సన్ రైజ్ మిస్ అయిపోతుంది. లెట్స్ గో. సెకండ్ డే రోజు లేచిన వెంటనే సన్ రైజ్ కోసం వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇంకా ముందే వెళ్దాం అనుకున్నాము, బట్ ముందు రోజు చాలా అలిసిపోయి ఇంకా వెళ్ళొద్దులే అనుకున్నాము. బట్ మా అమ్మ వెళ్దాము పర్లేదు ఏం కాదు అంది. అందుకని సన్ రైజ్ ఓమ్ బీచ్లో బాగుంటుంది అన్నారని మేము అక్కడికి వెళ్ళాము. 8 kilometers డిస్టెన్స్ ఉంది. నిజంగా చాలా వర్త్ ఇట్. ఫైనల్లీ సన్ రైజ్ అయితే చూసాము. ఇట్స్ ప్రిటీ. చాలా బాగుంది. ఇంతకన్నా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంతే సన్ రైజ్ మన వైపు బాగుంటుంది అట్టుంది. లైక్ సూర్యలంక కానీ చీరాల రామాపురం బీచ్ అవి బాగుంటాయి అట్టుంది. సో మధ్యలో అరుడలు కొట్టుకోవడాలు అయిపోయినాయి. కొట్టుకోలేదులే, అరుచుకున్నాము. తప్పు దారి చేస్తే ఎలా ఉందమ్మా? అసలు ఎంత బాగుందో. సూర్యుడు బల్బులాగా వచ్చాడు కొండల్లోంచి ఓం బీచ్లో. అసలు ఎంత బాగున్నాడు. నిజంగా యేసయ్యనైతే నేను ఎంత స్తుతించాను. మేము వచ్చినాకనే మా అమ్మాయి లేట్ అయిందని నన్ను అరుస్తుంది. అనవసరంగా లేపావు, మన ఉన్న కాడే చూడొచ్చింది. మన ఉన్న కాడ ఇక్కడ ఈ వ్యూ కనిపించేది కాదు, ఇలా కనిపించేవాడు కాదు సూర్యుడు. మిస్ అయిపోయేవాడు. ఎంత దూరం వచ్చి ఖర్చు పెట్టి దారిలో మిస్ అవ్వదు. యేసయ్య ఉన్నాడు. మేము వచ్చేదాకా ఆగింది. మేము వచ్చినాకే స్టార్ట్ అయింది. మేము వచ్చినాక అట్లా కూర్చుందాము, ఆడ స్టార్ట్ అయింది. అసలు ఎంత బాగున్నాడు యేసయ్య. ఇంకో వ్యూ పాయింట్ యేసయ్య. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ వెళ్తున్నాం. కోసం మళ్ళీ వచ్చాం గైస్. క్లిఫ్ బాగుంది కానీ ఇది కూడా ఇదంతా ఒకటే. కుళ్ళే బీచ్, ఓం బీచ్ అంత పక్కనే. మా అమ్మ హాయ్ గాయస్. సూర్యరశ్మిలో భలే మెరుస్తోంది. సూర్యుడు మాత్రం ఎంత బాగున్నాడో. ఇదేమో గోకర్ణ క్లిఫ్ అని ఉంది. అక్కడ ఒక గుడి కూడా ఉంది. గుడి కోసం వస్తారు అనుకుంటా. నిజంగా ఈ వే మొత్తం ఎంత బాగుందో. కుడ్లీ బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా 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 బాగుంది. వేవ్స్ వినిపిస్తున్నాయి కూడా. ట్రిప్ వర్త్. బడ్జెట్ లో చేసేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్ లో. ఇక్కడ నుంచి కొంచెం మెట్లు ఉన్నాయి మళ్ళీ. గోకర్ణ ట్రిప్ ఎలా ఉందమ్మా? సూపర్ వర్త్. ఫైనల్ డేకి వచ్చాం మనం. ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఎక్కి గో టు బెంగళూరు. రేపటి నుంచి బాగా కనిపిస్తున్నాం. అమ్మ కూర్చున్నాం, కనీసం రెడీ కూడా అవ్వాలా మేము. ఎలా ఉన్నాం అలాగే వచ్చేసినాం. బాయ్స్ నిద్రలేసేసి సన్సెట్ కాదు సన్ రైజ్ మిస్ అవుతుంది. సన్ రైజ్ మిస్ అవుతుంది అని చెప్పేసి వచ్చేసాను. ఓం బీచ్ నుంచి ఇంతకు ముందు గోకర్ణ క్లిఫ్ కి 1.5 kilometers, అక్కడి నుంచి కుళ్ళే బీచ్ కి ఒక 1 kilometer, ఒక 200 meters కిందకి ట్రెక్ చేయాలి. మెట్లు అండ్ ప్లస్ ల్యాండ్ రెండు కలిపి ఉంటాయి. బట్ కిందకి వెళ్ళడం చాలా వర్త్ ఇట్. చాలా బాగుంటుంది కూడా. జనాలు అందరూ అంటుంటే గోకర్ణ అని ఏమో అనుకున్నా. నిజంగా వర్త్ గైస్. ఇది కొంచెం ట్రెక్ చేసినా ఏం కాదు. యూ విల్ ఫీల్ వర్త్ ఇట్. చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ గా ఉంది బీచ్. బాగుంది గైస్, నిజంగా చాలా బాగుంది. ఈ గోకర్ణ బీచెస్లో నేను ఎంతమంది ఫారినర్స్ని చూశాను. లైక్ వాళ్ళు మంచిగా సన్ బేత్ చేస్తున్నారు, అండ్ కొంతమంది జాగింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు, పడుకొని యోగాలు చేస్తున్నారు, యోగాసనాలు. ఇంకొంతమంది అయితే లైక్ పెళ్ళైన వాళ్ళు సింధూరం పెట్టుకొని మెడలో తాళి అవన్నీ వేసుకొని లైక్ నల్ల పూసలు వేసుకొని కాళ్ళకు మెట్టలు పెట్టుకొని నడుస్తున్నారు. నేను ఎవరిని వీడియో తీయలేదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. చాలా యూనిక్గా అనిపించింది. లైక్ ఇది మనం ఎప్పుడు చూడం కదా. సో ఈ బీచ్కి వచ్చినాక బీచ్ మొత్తం ఒక రౌండ్ వేసి కాసేపు అలా నీళ్ళల్లో లైక్ కాళ్ళు పెట్టి కాళ్ళు అలా కడుక్కొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము.
రిటర్న్ ఎక్కడికి వెళ్ళామంటే గోకర్ణ సెంటర్లోకి వెళ్ళాము. అక్కడ లోకల్స్ తినే బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, రామ్ నివాస్ అని. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ దోశలు చూసి ఏంటి ఇట్లున్నాయి అనుకున్నాను, బట్ ఫుడ్కి మాత్రం చాలా బాగుంది. ఆ కుళ్ళే బీచ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది సిటీ సెంటర్కి. మా మమ్మీని అడిగాను, మమ్మీ వే కూడా తీయమంటే ఇలా తీసిందనమాట. కాఫీ ఏమా ఏం కాఫీ? బ్రూ కాఫీ బాగుంది. షుగర్లెస్ బ్రూ కాఫీ. రెడీ అయిపోయి చెక్అవుట్ చేసాను లైఫ్. నేను కనీసం సరిగ్గా ఇది కూడా చేయలేదు, జస్ట్ సన్ స్క్రీన్ పూసుకొని వచ్చేసాను. సో చెక్అవుట్ చేస్తాము. ఇప్పుడు దానికి వెళ్ళాలి, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా. బోట్ రైడ్ కోసం ఇక్కడికి వచ్చాను గైస్. మా మమ్మీ రెడీగా ఉంది, ఎక్కడ ఇంకా తీసుకెళ్ళట్లేదు ఏంటా అని చూస్తోంది. ఐఎమ్ లుకింగ్ లైక్ దిస్. మీ అందరికీ నచ్చిన డ్రెస్ ఇది, రెడ్ డ్రెస్. అది మన బోటు. ఎక్కువ ఫోటోలు తీసుకుంటే ఇది చాలా ఎక్కువైపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇద్దరు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బోట్ గైస్. ఆ బోట్ వస్తే ఎక్కుతాం, వెళ్తాం. 8 మెంబర్స్ రావాలంటారు గాయ్స్, ఫ్రెండ్స్. వీళ్ళ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం గైస్. వీళ్ళు ఇంకా తీయట్లేదు. ఇంత వెయిట్ చేసినందుకు రైడ్ వర్త్ అయితే చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదు. మనకి వర్త్ అనిపించి వావ్ అనిపిస్తే చాలు. అంతే, వావ్ అనిపించాలా, ఓ మై గాడ్ అనిపించాలా, అంతా నీ ఇష్టం. ఈ బోట్ రైడ్ గురించి మాకు ఎలా తెలిసిందంటే, మేము బ్రేక్ఫాస్ట్ చేసేసినాక మా స్టే దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ చేయడానికి వెళ్తుంటే బీచ్ లోపల కదా, సో బీచ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తన పాంప్లెట్ ఇచ్చి బోట్ రైడ్ అవైలబిలిటీ ఉంది, లైక్ మీకు కావాలా అని చెప్పేసి ఆ పాంప్లెట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, ఏం చేపిస్తారు, ఎన్ని అవర్స్ అని చెప్పేసి. టోటల్ 3 hours రైడ్ ఉంటుంది. డీప్ సీ డైవింగ్, కయాకింగ్, స్నార్క్లింగ్, బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్, వాటర్ వాలీబాల్ ఆడుకోవడము, అండ్ ఆల్సో ఇంకొన్ని ప్యారడైజ్ బీచ్, డాల్ఫిన్ వాచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ అగస్త్య రివర్ అండ్ సీకి కలిసిపోయే ఆ పాయింట్, ఇవన్నీ చూపిస్తాము అని చెప్పేసి అన్నారు. అవునా, బాగుంది, చాలా ఉన్నాయి అని చెప్పేసి. ఎంత కాస్ట్ అని అడిగితే 499 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పారు. లైక్ 500 ఈజ్ లైక్ రియలీ వర్త్ ఇట్. 3 గంటలకి బోట్లో అలా తీసుకెళ్ళి మనల్ని మొత్తం చూపించడం అనేది మాకైతే బాగా అనిపించింది. సర్లే రెడీ అయినాక ఆలోచిద్దామని చెప్పి రెడీ అయిపోయి వాళ్ళకి కాల్ చేస్తే అడ్వాన్స్ కట్టమన్నారు. ఇంకా వాళ్ళు స్లాట్ బుక్ చేసేసుకున్నారు. వాళ్ళు చెప్పిన పికప్ పాయింట్ దగ్గరికి రావడమే. ఇక్కడ ఎందుకు నేను వీడియో తీస్తున్నాను అంటే, డాల్ఫిన్ వచ్చిందనమాట మధ్యలో. ఆ డాల్ఫిన్ని చూడడం కోసం లైక్ చాలాసేపు వెయిట్ చేశాను క్యాప్చర్ చేద్దామని. నేను ఇలా వీడియో ఆఫ్ చేస్తున్నాను, డాల్ఫిన్ కనిపిస్తుంది. వీడియో ఆన్ చేసేసరికి అది లోపలికి వెళ్తుంది, ఇంకా ఫుల్గా పైకి రాలేదు. ఆ రోజు వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట, లైక్ ఆ రోజు ఫుల్ మూన్ డేనో ఏమో, అందుకని వేవ్స్ చాలా ఉన్నాయి. గైస్, ఇప్పుడు డాల్ఫిన్ చూసాను కానీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచెస్ అనేవి ప్రైవేట్ బీచెస్ అంట. ఆ బీచెస్ దగ్గరికి వెళ్ళి ఆపరంట, జస్ట్ బయట నుంచి చూడడమే. ఆ బీచ్ లో కనుక మనం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ జనాలు ట్రెక్ చేసుకొని వెళ్తారు, లైక్ పీస్ఫుల్ గా ఉండడం కోసము. ఒకవేళ మీకు ట్రెక్కింగ్ ఇష్టము, ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ అంటే మీరు అది కూడా ప్లాన్ చేయొచ్చు. అమ్మతో అంత దూరం ట్రెక్ చేయడం కష్టం కదా, అందుకని నేను ప్లాన్ చేయలేదు. ఇక్కడ నేను డాల్ఫిన్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను. ఇంకా అక్కడ అగస్త్య రివర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇట్లా నేను దూకడము. లైఫ్ జాకెట్ ఉన్నా నాకైతే లోపల ఎంత భయం వేసిందో, ధైర్యం చేసుకుని దూకేసినాక కూడా ఇక్కడ ఎంత కూల్ గా కనిపిస్తున్నాను కానీ లోపలైతే నాకు మొత్తం చిరిగిపోతుంది. ఫట్రహీ హే అంటారు కదా, నాకు అట్లా ఉందన్నమాట. నా ప్రాణం పోయిందేమో అని ఒక సెకండ్ అలా అనిపించింది. ఫస్ట్ టైం కదా భయం వేసిందంటే, అబ్బాయి ప్రీతం అంట ఆ బోట్ లోనే వచ్చాడు. తను తీసుకెళ్లాడు అనమాట నన్ను, కాస్త పట్టుకొని అక్కడ దాకా తీసుకెళ్లి బయటకి బీచ్ దగ్గరికి వెళ్లేదాకా నాకు తోడుగా ఉన్నాడు. ఒక పాయింట్ తర్వాత మన బాడీని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే అక్కడ బాగుంటుంది, లైక్ వీ కెన్ ఎంజాయ్. దీని తర్వాత అమ్మ నేను కలిసి కయాకింగ్ కి వెళ్ళాము. అమ్మ ఊరికి అట్లా అంటుంది, నేను వెనకాల ఫోర్స్ తోటి కయాకింగ్ చేస్తున్నాను. చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది, షోల్డర్స్ పెయిన్. ఇది కూడా ఫస్ట్ టైం కదా, అందుకని అబ్బాయి వెనకాలే కూర్చొని ఉన్నాడు. నేనే రమ్మన్నా, మళ్ళీ మధ్యలో వాటర్ మధ్యలో పడిపోతే ఎవరు మనల్ని ఇది చేసేది, ఆ లోపల ఆ భయం ఉంటది కదా. సో అందుకని అబ్బాయి మా తోటే వచ్చినాడు. ఈ వీడియోస్ అన్ని మేము అడగలేదు, వాళ్ళే మా
ఫోన్ అడిగి తీసి వీడియోలు తీసారనమాట. నాకు నిజంగా భలే అనిపించింది వీళ్ళ దగ్గర హాస్పిటాలిటీ. అండ్ ఇదంతా అయిపోయినాక ఫైనల్ ఇంకా బ్యాక్ ఎక్కేసాము బోట్ లోకి. నాకు నిజంగా ఎంత వర్త్ ఇట్ అనిపించిందో ఈ 3 hours. దానికి తోడు ఇంకొక 7 members వచ్చారు. వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నమాట. అందరూ అబ్బాయిలే, అమ్మాయిల మా అమ్మ నేను అంతే. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు. ఈ అవుట్ ఫిట్ వేసుకున్నాను కదా, ఇది లాస్ట్ మినిట్ లో చేసిన జుగాడ్ అవుట్ ఫిట్. కింద షార్ట్స్ వచ్చేసి డ్రెస్సెస్ కింద వేసుకునే షార్ట్స్ ఉంటాయి కదా, అది. ఆ టాప్ ఏమో నా నైట్ డ్రెస్ మీద టాప్. అది వేసుకున్నంత సేపు చండాలంగా అనిపిస్తుందేమో అని లోపల అనుకుంటానే ఉన్నాను నేను. తడిసిపోయావు. ఎలా బయటకు వచ్చి కట్టావా? లోపలే ఉండి పెట్టి పిన్నిస్ పెట్టేసావా చినిగిపోయిన చీరకి? కాళ్ళ కింద బట్టి తినిగింది అల్లాలి. నువ్వు కిందకి కట్టినట్టు. గైస్ ఫుల్ గా ట్యాన్ అయ్యా, ఫుల్ గా ఎంజాయ్ చేసా. ఫైనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ పీస్ఫుల్ గోకర్ణ ట్రిప్ వచ్చినందుకు. ఎలా ఉంది ఫుడ్? బాగుంది, టేస్టీగానే ఉంది కదా. గోకర్ణ ట్రిప్ అయిపోయింది గైస్. ఇట్స్ డన్. I want to stay here more. I really want to. It's really nice. Beach బాగుంది, ప్రశాంతంగా ఉంది. Good. Hi and bye to this beautiful beach. తట్టా బుట్టా సర్దుకొని అన్ని వెళ్ళిపోతున్నాం గైస్. మేమున్న రిసార్ట్ పేరు వచ్చేసి వేవెన్ సీ బీచ్ రిసార్ట్. వేవెన్ సీ బీచ్ స్టే. ది మిడిల్ బీచ్ అంటారు దీన్ని. సో యా, చాలా బరువు ఉంది గైస్. స్కూటీ మీద లగేజ్ వేసుకొని స్టేషన్ కి వచ్చేసాము. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, స్టేషన్ బయటే బైక్ రెంటల్ తీసుకున్నా అని చెప్పేసి. సో ఆ బైక్ అక్కడ రిటర్న్ ఇచ్చేసి స్టేషన్ లోపలికి వచ్చాము. మాకు అక్కడి నుంచే సన్సెట్ కూడా కనిపిస్తుంది మేము కూర్చున్న దగ్గర నుంచే. ఇంత బల్పులాగా వచ్చింది, ఇంత బల్పులాగా ఇక్కడ డార్జిలింగ్ లో. సన్ రైజ్ డార్జిలింగ్ నుంచి పాయింట్ కి వెళ్ళాలి. నల్లగా అయిపోయా, ఫుల్గా ట్యాన్ అయిపోయా. ఏం పర్లేదు, 2-3 రోజుల్లో వచ్చేస్తావులే. అంత సీన్ లేదు, అంత త్వరగా పోదు ట్యాన్. ఓకే, అంతా రెడీ. రిటర్న్ టు రేపు మార్నింగ్ 8 కల్లా ఇంట్లో ఉంటాం. మీ హైలైట్ ఏంటి? నా హైలైటా ఏంటంటే ఓం బీచ్కి వెళ్ళామా, అది హైలైట్. సన్ రైజ్. బ్యాక్ వాటర్కి వెళ్ళామా, అది సెకండ్. అది హైలైటే. మళ్ళా ఇవాళ సీలో బోట్లో వెళ్ళామా, అది హైలైటే. నీళ్ళలో దిగామా, అది హైలైటే. ఓకే, అన్ని హైలైట్, అన్ని హైలైట్ గైస్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ట్రైన్ వెళ్ళిపోతుంది బెంగళూరు. ప్రజెంట్ ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, కానీ ముందుకు వెళ్ళే దగ్గరికి ఎక్కుతారు. మురుదేశ్వర్ దగ్గర ఎక్కుతారు అనుకుంటా జనాలు. ఇసుక దులుపుకుంటుంది. గోకర్ణ మట్టిని గోకర్ణలో వదిలేయకుండా ట్రైన్ లో వదిలేస్తాం. కేఎస్ఆర్ బెంగళూరులో మార్నింగ్ 7:15 కల్లా ట్రైన్ దిగేసి మెట్రోకి నడుచుకుంటూ వెళ్ళి మెట్రోకి ఎక్కేసామన్నమాట ఇంటికి వచ్చేయడానికి. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ఆఫీస్కి కూడా రెడీ అవుతున్నా. 10 అయింది, బయలుదేరాలి ఇంకా 20-25 minutesలో. అమ్మ పులిహోర చేసింది, ప్యాన్ కేక్ చేసింది కానీ స్వీట్ ప్యాన్ కేక్స్ నేను చూపించలేదు, కానీ ఫుల్గా రైప్ అయిపోయిన బనానాస్తో చేసింది. చాలా అంటే చాలా బాగున్నాయి. నా బ్యాగ్ సర్దుకుంటున్నాను మొత్తం ఇది చేసి, ఆఫీస్ బ్యాగ్. సో యా, అండ్ ఇంకొకటి చూపించలేదు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. మా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. ఇట్స్ సో ప్రెటీ. నాకైతే ఇది భలే నచ్చింది. వెరీ పీస్ఫుల్ ట్రిప్. ఐ వుడ్ రేట్ దిస్ ట్రిప్ లైక్ 4.5 out of 5. కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎవ్రీథింగ్. నిజంగా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ దాకా మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ ఎమోజీని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Comment down your views and thoughts. So I will see you in my next video. Until then, bye guys.